వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటిపై ఏఆర్ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న సమయంలో అక్కడున్న ఆర్ముడు రిజర్వ్డ్ ఎస్ఐని తోసేశారని, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని ఇబ్బంది పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఏఆర్ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగించేలా సర్కార్ అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. మాజీ మంత్రి అంబటిపై అవకాశం దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వం కేసును నమోదు చేయాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులపైనే చేయి చేసుకున్నారనే ఆరోపణపై ఆయనపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది. పోలీస్ బలగాలు ముద్రగడకు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పిస్తున్న తరుణంలో అక్కడ తీవ్ర తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఏఆర్ఎస్ఐని అంబటి రాంబాబు పక్కకు తోసేశారని, పోలీసుల పనికి తీవ్ర ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే శాంతి భద్రతలకు పర్యవేక్షిస్తున్న పోలీసుల పట్ల ఇలా ప్రవర్తించడంపై డిపార్ట్మెంటు సీరియస్గా తీసుకుంది. అయితే ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పారంటూ రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. ఇది మా నిర్ణయం కాదని, కుటుంబ సభ్యులే అధికారిక లాంఛనాలు వద్దని, ఇది ముద్రగడ పద్మనాభం గారి బతికుండగానే కుటుంబ సభ్యులకు చెప్పారనే విషయాన్ని రాజ ప్రకటించారు. అంతేకాదు, ముద్రగడ కూతురు క్రాంతిని చివరి చూపుకు రాకుండా అడ్డుకోవడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారట. ఆఖరి చూపుకు కన్నపేగు బంధానికి కూడా వైసీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారట. ముద్రగడ వైసీపీ సొంతం కాదని, ఆయన ప్రజల మనిషి అనే విషయాన్ని మరిచి జగన్ కోటారి చిల్లర రాజకీయం చేస్తుందని సన్నిహితుల వద్ద ప్రవర్తించారని తెలుస్తోంది. అంతేకాదు, తండ్రి భౌతికాయాన్ని కూడా ముట్టుకోకుండా అడ్డుకోవడం వైసీపీ నాయకుల సంస్కారం మరోసారి స్పష్టంగా తెలిసిందని అన్నారట. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుంటే తానే స్వయంగా ముద్రగడ అంత్యక్రియలకు హాజరు కావడం జరిగిందని, తాను చివరి చూపు చూడలేకపోవడం బాధాకరంగా ఉందని జనసేన నాయకుల వద్ద ప్రస్తావించారట. ఇప్పుడు క్రాంతితో పాటు ముద్రగడ కుటుంబానికి జనసేన అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారట. 2 రోజుల్లో ముద్రగడ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. ఏఆర్ఎస్ఐ కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంబటిపై సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ కేసు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.